ముందుగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. స్టార్ట్ చేయడానికి మనము వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ 11th anniversary. This is a wonderful milestone that we are on today. This reflects a remarkable journey that we have made all through these years. ఇక్కడ ఏంటంటే మేజర్గా నేను కంపెనీ అచీవ్మెంట్స్ గురించి, మన పడ్డ కష్టాల గురించి, అనుభవాల గురించి అందరూ ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి దాని గురించి ఎక్కువగా చెప్పి రిపీట్ చేయదలుచుకోలేదు. బేసిక్గా నేను కొన్ని పాయింట్స్ మీకు అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలని ఈరోజు వచ్చాను. సో స్ట్రైట్ అవే ఆ పాయింట్స్లోకి వెళ్ళిపోతున్నాను. మనం వచ్చేసరికి ఇప్పటివరకు ఈ 11 years ఏదైతే మన జర్నీ ఉందో ఇదంతా ఇప్పటివరకు ఒక లెవెల్లో వెళ్ళింది. సో గోయింగ్ అహెడ్ దీన్ని మనం వీ నీడ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు డూ మోర్. అది ఏంటి, ఎట్లా చేద్దాము ఏంటి అనేది, వాట్ ఆర్ వీ ప్లానింగ్ టు డూ ఈ గోయింగ్ అహెడ్, ఇఫ్ యూ కమింగ్ డేస్లో ఏం చేద్దాం అనుకుంటున్నాము అనే దాని గురించి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అయితే మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్గా వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయాలి మనం. సో మన దగ్గరికి వచ్చిన ఒక కస్టమర్ ఎంక్వైరీ కానివ్వండి, ఎగ్జిస్టింగ్ కస్టమర్ కానివ్వండి, రాబోయే కొత్త కస్టమర్ కానివ్వండి, వీళ్ళందరికీ మనం ఇచ్చే ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడానికి వాట్ ఎవర్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ నౌ, వీఆర్ కాన్ఫిడెంట్ మన దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎవరైనా కానీ దే విల్ బి విత్ అస్. వాళ్ళకి మనం ఇంకా బెస్ట్గా ఎట్లా ఇవ్వాలి, ఈ క్రమంలో వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ CRM అనే ఒక అద్భుతమైన ఒక ప్లాట్ఫామ్ని మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం మన ఆర్గనైజేషన్లో. ఇట్స్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్. సో దీని ద్వారా ఏంటంటే మన ప్రాస్పెక్టివ్ స్టేజ్ నుంచి చూసుకొని కస్టమర్ మనకి ప్రాస్పెక్ట్ కస్టమర్గా మారిన తర్వాత అండ్ ఆఫ్టర్ బీయింగ్ ఎ కస్టమర్కి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ లేదా ఎంక్వైరీ స్టేజ్లో కానీ అన్నీ కూడా వీ విల్ బి ఏబుల్ టు కీప్ ట్రాక్ అండ్ కీప్ మానిటరింగ్ ఎట్ ఆల్ లెవెల్స్, ఒక ఎగ్జిక్యూటివ్ స్టేజ్ నుంచి మేనేజ్మెంట్ స్టేజ్ వరకు కూడా. సో ప్రతి కస్టమర్ గురించి దీంట్లో మనము మెయింటైన్ చేసుకుంటాం అనమాట ఒక డేటా కదా. సో దీని నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాండర్డ్స్ ఫాలో అవటం. మనం ఇప్పటివరకు మనం ISO సర్టిఫైడ్ కంపెనీ, ISO 9001 2015 సర్టిఫికేషన్ మనకు ఉంది. గోయింగ్ అహెడ్ మనము దీన్ని మరింత ఎన్హాన్స్ చేయడం కోసం అనేసి ఈ సర్టిఫికేషన్తో ఆగకుండా ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలని ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే గత కొద్ది రోజుల్లో కూడా ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ ఇంప్లిమెంటేషన్లో. ఈ ISO స్టాండర్డ్స్ దేనికి, ఫస్ట్ ఏంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఈ ISO స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల మెరుగుపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషనల్ ఎఫిషియన్సీ. సో మనం ఏదైతే డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయో ఒక గుడ్గా వెళ్ళిపోయే పరిస్థితి కాకుండా ఒక ఆర్గనైజ్డ్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్ళటానికి ఈ ISO ఇంప్లిమెంటేషన్ అనేది దోహదపడుతుంది. సో అండ్ తర్వాత చూసుకుంటే వన్స్ వీ గో టు ఎనీ కస్టమర్, అది ఎవరైనా కానివ్వండి, ఇండివిజువల్ కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, when we say that we are implementing these ISO standards, that will give us a credibility and reputation. సో ఈ రకంగా ISO అనేది మనకి దోహదపడుతుంది అన్నమాట. సో ఇవన్నిటినీ మనము ఈ ఉపయోగాలన్నీ కూడా మన కంపెనీకి ఇవ్వడం కోసం మనం వీఆర్ ఇంప్లిమెంటింగ్ దీస్ ISO స్టాండర్డ్స్ అండ్ గోయింగ్ అహెడ్ దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ సూన్. వీటికి తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనము ఒక CFO సర్వీసెస్ అనేవి మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం మన ఆర్గనైజేషన్లో. CFO సర్వీసెస్ బేసిక్గా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటాము. ఇక్కడ ఏంటంటే మనకి
we are doing, we are achieving success, we are getting to, crossing major milestones and all. But idantha kuda verbal ga chepte sarikodu. When we want to go to that next level, it has to be on paper. On paper petali ante we need an expert who can do that, and that expert is this CFO. So going ahead మనము coming months లో ఈ CFO సర్వీసెస్ ని కూడా మనము మన కంపెనీలో లైక్ we are going to introduce some person, an expert in this field as a CFO to our organization. And ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసి మనము స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ అంటాం. లైక్ ఏదైనా కూడా ఒక పని చేయాలి అంటే, ఒక యాక్టివిటీ జరగాలి అంటే దానికి ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటూ ఒకటి ఉంటుంది. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాటిల్ ఇక్కడ ఉండాలి, ఈ బాటిల్ ఇక్కడికి రావాలి అని చెప్పేస్తే కాదు, హౌ ఇట్ ఈస్, ఎక్కడ ఉంది, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చేది ఎవరు, తీసుకొచ్చి అక్కడ పెట్టేది ఎవరు, ఆ పొజిషన్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిఫైన్డ్. ఒక మనం ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉంది, ఒక స్ట్రక్చర్ ఫ్యాబ్రికేట్ చేయాలి. హౌ ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్? ఓకే, నాకు ఈ స్ట్రక్చర్ కావాలి, 2x2 టేబుల్ కావాలి, 10 మెగావాట్కి కావాలి, 100 కిలోవాట్కి కావాలి అని చెప్పేస్తే కాదు. వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఆ ఫ్యాక్టర్స్ని ఇవాల్యుయేట్ చేసుకొని దాని బేసిస్ మీద యాన్యువల్ అప్రైజల్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పటి వరకు లైక్ ఏప్రిల్లో డిసైడ్ అవుతుంది అండ్ ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ గోయింగ్ అహెడ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి డిసెంబర్లోని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ బై ద టైమ్ ఆఫ్ దిస్ డేట్, నెక్స్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ టైంకి ఎవ్రీ ఇయర్ గోయింగ్ అహెడ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ గోయింగ్ టు బి ఎన్హాన్స్. ఇవన్నీ కూడా డిసెంబర్లోనే ఈ ఎక్సర్సైజ్ అంతా స్టార్ట్ చేసి విషయం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, దెర్ ఇస్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్ కాల్డ్ కైజన్. కైజన్ అంటే లైక్ దిస్ ఈజ్ అ జపనీస్ టర్మ్ అండి. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూస్ డెవలప్మెంట్. ఏదైనా కానీ ఒక ప్రాసెస్ని కంటిన్యూస్గా డిజైన్ అనేది. ఈ కైజన్ ద్వారా డే టు డే యాక్టివిటీసే కానివ్వండి, ఓవరాల్ కంపెనీ పర్ఫార్మెన్సే కానివ్వండి, ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ కానివ్వండి. ఒక మేనేజ్మెంట్ అనే కాదు, ఒక హైయర్ అథారిటీస్ అనే కాదు, ప్రతి ఇండివిజువల్ కూడా ఆర్గనైజేషన్లో ప్రతి ఇండివిజువల్ కూడా ఫేస్ చేశారు. ఇది కరెక్ట్గా లేదు, ఇది ప్రాపర్గా లేదు, దీన్ని రెక్టిఫై చేయాలి. యూ ఐడెంటిఫై ఇట్, you take it to the right person who will rectify it and get it rectified. Activity lo implement చేసుకుంటూ ఉంటే we will be improving every day as an organization. So ఈ కైజన్ ఇంప్లిమెంటేషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా తద్వారా లైక్ we will be improving on a day to day basis. ఈ రోజు జరిగిన మిస్టేక్ రేపు జరగకుండా ఉండటానికి, ఈ రోజు ఉన్న లోపం రేపు ఉండదు అన్నప్పుడు ఆ వేకెన్సీని ఫిల్ చేయడానికి మనమే ఒకరిని రిఫర్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, మార్కెటింగ్లో ఒక పొజిషన్ వేకెంట్ ఉంది. యూ నో ఎ పర్సన్ హూ ఈస్ గుడ్ ఇన్ మార్కెటింగ్, యూ బిలీవ్ విల్ బీ అన్ అసెట్ టు ద కంపెనీ. అటువంటి పర్సన్ మీరు రిఫర్ చేసినప్పుడు లైక్ యూ విల్ బీ ఇన్సెంటివైజ్డ్ ఫర్ దాట్ రెఫరల్. వాళ్ళ కంపెనీకి ఎట్లా దోహదపడుతున్నారు అవన్నీ అనలైజ్ చేసుకో, లైక్ యూ విల్ బీ ఇన్సెంటివైజ్డ్ ఫర్ దాట్ రెఫరల్. సో ఈ రకంగా ఎంప్లాయీ రెఫరల్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఈ పాలసీ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా విల్ బి గోయింగ్ హెడ్. అన్ని కూడా ప్రతి దానికి ఇప్పటివరకు ఏవైతే చెప్పానో, ఈ కైజన్ కానివ్వండి, ఎంప్లాయీ రెఫరల్ కానివ్వండి, ఆర్ అప్రైజల్ పాలసీ కానివ్వండి, కాంప్రిహెన్సివ్ కంపెనీ పాలసీ కానివ్వండి, ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద డ్యూ కోర్స్ లైక్ వీ విల్ బి షేరింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో నా సైడ్ నుంచి ఇంతవరకు ఇవి ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అనే అప్డేట్స్ మీకు షేర్ చేయడం కోసం ఇప్పుడు వచ్చాను. అండ్ ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేనేజ్మెంట్కి, మీ అందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్న గెస్ట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎంజాయ్ ద డే.